హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని సత్యనారాయణ గారు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ మనతోని ఉన్నారు. ఐపీఓలో 2 రేట్లు 3 రేట్లు పెరుగుతుంటాయి. సరే మళ్ళీ తర్వాత తగ్గిందా లేదా అనేది కాదు. ఎవరికైతే ఉన్నాయో ఆ టైంకి పీక్ పోయినప్పుడు ఎస్ఎంఈ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం మనం ముందే డిసైడ్ చేసుకొని ఇది ఎలా సాధ్యం సార్? ఎలా అవుతాయి? రేపు సాయంత్రమే, రేపు నైట్ కల్లా నీకు రిజల్ట్ ఇచ్చేస్తుంది. ఇష్ట అయింది అంతే. అంటే నీ అమౌంట్ ఒక్కరోజు బ్లాక్ అయింది. కొన్ని బిజినెస్ పరంగా కొన్ని సందేహాలు ఉన్నాయి. అవి సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. సార్ చూస్తే గనక ఐపీఓలో 2 రేట్లు 3 రేట్లు పెరుగుతుంటాయి. ఇది ఎలా సాధ్యం సార్? ఎలా అవుతాయి? అవుతాయి ఒక్క రోజులోనే వస్తాయి. అవును, ఒక్కొక్కసారి 300-400% కూడా వస్తాయి. ఎలా అనేది మీకు సింపుల్ చెప్తా. ఏదైతే ఎస్ఎంఈ ఐపీఓలు ఉన్నాయో అది మనము జనరల్గా ఏ ఐపీఓ కూడా 3 వర్కింగ్ డేస్. సపోజ్ మండే ఓపెన్ అయింది అనుకోండి, మండే ట్యూస్డే వెన్స్డే 3 వర్కింగ్ డేస్. సపోజ్ సాటర్డే సండే వచ్చింది అనుకోండి, 5 డేస్ ఉంటుంది ఆ ఐపీఓ, ఎస్ఎంఈ ఐపీఓ కానీ పెద్ద ఐపీఓ కానీ. ఈ 3 డేసు 5 డేసు ఐపీఓలు ఏదైతే ఉంటాయో ఎస్ఎంఈ ఐపీఓ కానీ ఐపీఓ కంటే ఎస్ఎంఈ ఐపీఓలు ఈ మధ్యకాలంలో బాగా పైసలు ఇస్తున్నాయి. అది ఎలా ఇస్తుంది ఏంటిదో ప్రాక్టికల్గా మీరు చిత్తూరు గారి వెబ్సైట్కి వెళ్ళి ఎస్ఎంఈ ఐపీఓ క్లిక్ చేసి, ఐపీఓ పక్కన ఎస్ఎంఈ ఐపీఓ దాన్ని క్లిక్ చేసి పర్ఫార్మెన్స్ ట్రాకర్ క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది. 1 డేలో 300, 400, 500% ఎలా ఇచ్చిందో ఏంటిదో చెప్తా. ఈ 3 వర్కింగ్ డేస్ ఉన్నాయి. మనం ఏం చేయాలి? ముందుగానే అనౌన్స్మెంట్ అయితే ఏది ఏ ఇష్యూ ఎప్పుడుంది, ఏ డేట్ ఉంది, క్యాలెండర్ ఉంటుంది అక్కడనే. ఆ క్యాలెండర్లో డేట్ వైజు, కంపెనీ వైజు, ప్రైసు అన్నీ ఇచ్చేస్తాడు. మనం ఏం చేయాలి? ఫస్ట్ అప్లై చేయొద్దు. 3 వర్కింగ్ డేస్, ఏదో హాలిడేస్ ఉండి 5 ఉన్నాయి అనుకోండి డేస్, ఏదైనా ఉండని. ఇష్యూ ఓపెన్స్, ఇష్యూ క్లోజ్ రోజు అంటే ఈరోజు 3 రోజు అయిపోతుంది, 5వ రోజు అంటే ఇష్యూ డేట్ క్లోజ్ అవుతుంది. ఆ రోజు ఏ ఇష్యూ అయినా కానీ ఏ రోజు అయితే క్లోజ్ అవుతుందో ఆ రోజు 5 గంటల వరకు ఉంటుంది టైం. మనం ఏం చేయాలి? లాస్ట్ రోజు ఏ రోజైతే ఏ ఇష్యూ ఉందో ముందుగానే రెడీ అయిపోయి ఎస్ఎంఈ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం మనం ముందే డిసైడ్ చేసుకొని అప్లై చేద్దామని మనం అనుకున్నామో ఫండ్స్ రెడీ పెట్టుకొని మధ్యాహ్నం తర్వాత, అంటే 5 గంటలకు క్లోజ్ అయింది కదా, మధ్యాహ్నం తర్వాత మనం ఆ ఐపీఓని అప్లై చేయాలి. మధ్యాహ్నం తర్వాత అప్లై చేస్తే 5 గంటలకు క్లోజ్ అయిపోయింది. అక్కడ బ్లాక్ చేస్తుంది అమౌంట్. మన అమౌంట్ తీసుకోదు, బ్లాక్ చేస్తుంది అకౌంట్లో. ఈరోజు అయిపోయింది అనుకోండి ఉదాహరణకి, రేపు సాయంత్రమే, రేపు నైట్ కల్లా నీకు రిజల్ట్ ఇచ్చేస్తుంది. అంటే ఏంది? అలాట్మెంటా రిఫండా? అలాట్ అయింది అనుకోండి, మీకు మళ్ళీ ఇక్కడే వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే నువ్వు 1 డే కూడా వెయిట్ చేయక్కర్లే. అంటే ఈరోజు సాయంత్రం 5 గంటలకి ఏ రోజైతే ఇష్యూ క్లోజ్ అయిందో ఆ రోజు 5 గంటల లోపు అయిపోయాక నెక్స్ట్ డే 7, 8, 9, 10 వరకు ఆ వెబ్సైట్కి వెళ్ళి పాన్ నెంబర్ ఎంటర్ చేస్తే నీకు అలాట్ అయిందా, నాన్ అలాటా అనేది మెసేజ్ వస్తుంది. అక్కడ చెక్ చేస్తుంది. అలాట్ అయింది అనుకోండి, ఒక్కరోజే గ్యాప్, నెక్స్ట్ డే అంటే సపోజు ఇవాళ మంగళవారం అనుకోండి, మంగళవారం క్లోజ్ అయింది, బుధవారం సాయంత్రం, రేపు నైట్కి, గురువారం నీకు డీమ్యాట్లోకి వచ్చేస్తాయి, శుక్రవారం పొద్దున్నే లిస్ట్ అయింది అంతే. అంటే నీ అమౌంట్ ఒక్కరోజు బ్లాక్ అయింది. సపోజు మంగళవారం క్లోజ్ అయింది, బుధవారం రిజల్టు, గురువారం నాడు నీ డీమ్యాట్కి జమ, శుక్రవారం నాడు లిస్ట్ అయింది. ఒక్కొక్కటి ఈ మధ్యకాలంలో 300-400%. ఇప్పుడు టాటా టెక్నాలజీస్ ఉంది, 500కి 1400 లిస్ట్ అయింది. గ్రే మార్కెట్ మాత్రం 400 చూపించిండు, అంటే 90% ఇచ్చిండు. కాదు, 1400 అయింది. ఇప్పుడు ఇరెడ్ ఆన్ ఉంది, IREDA, అది 32 రూపాయలకి ఇచ్చిండు.
రూపాయలకు పోయింది. అంటే 400 అదే. 4 టైమ్స్ రూపాయలకి ఇస్తే సరే మళ్ళీ తర్వాత తగ్గిందా లేదా అనేది కాదు. ఎవరికైతే ఉన్నాయో ఆ టైంకి పీక్ పోయినప్పుడు ఆయన ఎగ్జిట్ అవ్వచ్చు. ఒకటి ఎప్పుడైనా కానీ ఐపీఓ సేఫ్. ఎందుకోసం అంటే మంచి కంపెనీ అయితే ఐపీఓ అలాట్మెంట్ వస్తే అమ్మక్కర్లే, మేల్కొని ఉంచుకోవచ్చు. లేదు ఎస్ఎంఈ ఐపీఓ వచ్చింది, ఇంకా ఉంచుకున్నావు, నీ రేటుకి రాదు. ఎందుకంటే ఎప్పుడైతే పెరుగుతూ పోతుందో నీ రేటుకి రాదు. ఎందుకు లేనిపోయింది అనుకుంటే బాగా పీక్ వెళ్ళిపోయినాక కొంచెం టెక్నికల్గా ఐడియా ఉంటే గ్రాఫ్లు ఉంటాయి, చార్ట్స్ ఉంటాయి, అవి ఎంటర్ ఎగ్జిట్ చెప్తాయి, ఎగ్జిట్ గమ్మని చెప్తాయి. అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఒక పద్ధతి. ఇక రెండోది, ఎప్పుడైనా కానీ 2 రకాలు షేర్ మార్కెట్లో. ప్రాఫిట్ బుక్ చేసుకున్నాక క్యాపిటల్ అయిపోద్ది, ప్రిన్సిపల్ ప్రాఫిట్, మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్. మన పని ఏం చేయాలి? 2 రకాలు. ఒకటేంది, ప్రాఫిట్ని క్యాష్ చేసుకొని రీఇన్వెస్ట్ చేయటం. రెండో పద్ధతి ఏంది, ఇప్పుడు ఇరడా ఉంది ఐఆర్ఈడిఏ 32కి ఇచ్చిండు, 120కి పోయిండు. టాటా టెక్నాలజీస్ ఉంది 500కి ఇచ్చిండు, 1400కి పోయింది, 1000 1100లో ఉంది. అంటే ఇట్లా జరుగుతుంటుంది. మనకు తెలిసిన షేర్ని హైలో ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ లోకి వస్తుంది కదా, మళ్ళీ ఎంటర్ అవ్వటం జనరల్గా. అయితే మనకు తెలిసిన షేర్లు చేసుకుంటే అది బిజినెస్, తెలవకుండా చేస్తే గ్యాంబ్లింగ్. షేర్ మార్కెట్లో తెలిసి బిజినెస్ చేసేవాళ్ళు కొద్దిమంది, గ్యాంబ్లింగ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది. అందుకనే గ్యాంబ్లింగ్ చేసినప్పుడు ఏమైంది తెలుసా, ఒక్కోసారి వస్తాయి, ఒక్కోసారి పోతాయి. ఓవరాల్గా ఏమవుతుంది, పోవటం ఖాయం. బిజినెస్ చేస్తే పోవేమో కానీ ప్రిన్సిపల్ అని ఉంటుంది. అంటే బిజినెస్ అంటే ఏంటిది, ఒక 100 రూపాయలకు వస్తువు కొన్నాం, 105కో 110కో అమ్ముతావు, లేకపోతే 100కైనా అమ్ముతావు, అంతేకాని 10కి 20కి అమ్మవు. ఒక్క షేర్ మార్కెట్లోనే 100కు కొంటారు, 10 20కైనా అమ్ముతారు, లేకపోతే 0 అన్న అయింది, 100 1000 అన్న అయింది. అది గ్యాంబ్లింగ్. సబ్జెక్ట్తో చేసేది, అవగాహనతో చేసేది బిజినెస్ అంటాం. ఇది సింపుల్గా ఈ ఎపిసోడ్లో. ఇంకా మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో ఇంకో దాని మీద మనం. షూర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.